హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కదా. సో రీచ్ అయినప్పుడు నేను మన ఛానల్ కోసం ఒక 2 ప్రోడక్ట్స్ని అయితే తెప్పించాను కెనడా నుండి. సో ఇవే ప్రోడక్ట్స్ అవి. సో మన ఛానల్ వీడియోస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను. ఆ రోజు లైవ్లో కూడా చెప్పాను. సో తెప్పించానని చెప్పేసి సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను, బట్ బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఈరోజు టైం వచ్చింది, చేస్తున్నాను. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసుకుందామని. సో ఈరోజు వీడియోలో మనము ఈ ప్రోడక్ట్స్ ఏంటో అదంతా కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, వీడియో అయితే చాలా లేట్ అయింది. సో చాలా ఫోన్స్ వచ్చాయి ఈ మంత్ మొత్తం. చాలా బిజీ ఉండే షెడ్యూల్ అయితే, అండ్ ఎగ్జామ్స్ కూడా ఉండే. అందుకే దీనికి సంబంధించి వీడియో అయితే చేయలేకపోయాను. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం, అందరికి కూడా సారీ. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే రెండు కూడా, ఒకటి దీంట్లో మైక్ అండ్ ఇంకొకటి ప్రైమ్ లెన్స్ ప్రొఫెషనల్ మైక్ ఇది. సో ఇవి నేను కెనడా నుండి తెప్పించాను. సో మా సిస్టర్ పంపించారు. ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను కెనడా నుండి అయితే తెప్పించాను. సో ఫస్ట్ చూసుకుంటే ఇది మైక్రోఫోన్. ఇది మనకు కండెన్సర్ మైక్. సో ప్రొఫెషనల్ మైక్ అని చెప్పొచ్చు. ఇదే బ్లూ ఎట్టి మైక్. చాలామంది ప్రొఫెషనల్ యూట్యూబర్స్ అందరు కూడా ఈ మైక్నే వాడతారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇంత సైజ్ ఉంటుంది. ఇదైతే మనకు హెవీ ఉంటుంది, 2 kgs వరకు అయితే ఉంటుంది. ఇది మన కండెన్సర్ మైక్రోఫోన్. మనకు ఆడియో అనేది ఒక స్టూడియో లెవెల్ క్వాలిటీ అయితే వస్తుంది. క్రిస్ప్ అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. ఒక మంచి ఆడియో క్వాలిటీ అయితే మనకు దీంట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లెన్స్. సో ఈ లెన్స్ అయితే ఏం లేదు, బాక్స్ ఇది జస్ట్. ఇప్పుడు మీరు చూసే వీడియో ఆ లెన్స్తోనే తీస్తున్నాను. yongnuo 50mm లెన్స్ ఇది. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దామని తీసుకున్నాను. సో మైక్ కాస్ట్ వచ్చేసరికి ఇండియాలో 14,000 వరకు ఉంది. 10,000 to 14,000 మధ్యలో ఉంది. ఫ్లక్చుయేట్ అవుతుంది ప్రైస్ అయితే ఈ బ్లూ ఎట్టి మైక్రోఫోన్ది. సో నాకు కెనడాలో ఇదైతే 7,000 చేంజ్ అయితే పడింది. మైక్ 7,000 to 8,000 మధ్యలో వచ్చేసింది. సో తక్కువ ప్రైస్లో వస్తుందని తెప్పించాను. అండ్ ఇంకొకటి ఈ ప్రైమ్ లెన్స్ ఏదైతే ఉందో ఇది నాకు 4,000 అయితే పడింది. ఇండియాలో చూసుకుంటే 6,000 ఉంది. అండ్ ఇది yongnuo ప్రైమ్ లెన్స్. మన కెనాన్ది కూడా ఉంది ప్రైమ్ లెన్స్. కెనాన్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 3,000 వరకు ఎక్స్ట్రా ఉంది, 8,000 వరకు ఏమో ఉంది. సో అందుకే నేను yongnuo ప్రిఫర్ చేశాను. రెండు కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. కెనాన్లో కొంచెం అది బ్రాండ్, అండ్ దాంట్లో ఆటో ఫోకసింగ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ప్లస్ కొంచెం షార్ప్ ఉంటుంది దాంట్లో. ఇది కూడా బెటరే. సో ప్రైస్ అంతా పెట్టలేనప్పుడు ఇదైతే తీసుకోవచ్చు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంటుంది కాబట్టి నేను yongnuo లెన్స్ అయితే తీసుకున్నాను. సో ఓవరాల్గా ఈ 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. దగ్గర 11,000 to 12,000 అయితే అయింది నాకు ఈ 2 ప్రోడక్ట్స్. సో కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేద్దామని ఇవైతే తీసుకున్నాను. సో 1 lakh సబ్స్క్రైబర్స్ తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తా అని చెప్పాను కదా. సో అందుకే తీసుకున్నాను. ఈ మైక్ని అయితే నేను ఒక 2 weeks నుండి అయితే యూస్ చేస్తున్నాను. మీరు నా 2 weeks నుండి అన్బాక్సింగ్స్ కానివ్వండి, కెమెరా రివ్యూస్, గేమింగ్ రివ్యూస్ చూస్తే వాయిస్ ఓవర్స్ ఉంటాయి కదా, అదంతా కూడా దీంతోనే ఇస్తున్నాను, బ్లూ ఎట్టి మైక్తోని. మంచి ఆడియో అయితే వస్తుంది. వాయిస్ ఓవర్స్ ఉంటాయి కదా, అన్ని నేను బ్లూ ఎట్టితోనే రికార్డ్ చేస్తున్నాను. అండ్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాను కదా, అది నేను ఈ బోయ్ M1తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రైమ్ లెన్స్ కూడా నేనైతే ఒక 2 weeks నుండి అయితే యూస్ చేస్తున్నాను. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు అండ్ అన్బాక్సింగ్స్ అన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ మంచి బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది, అండ్ బ్రైట్గా వస్తాయి వీడియోస్ కూడా, లైట్ ఎక్కువ వస్తుంది. సో మనకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ప్రైమ్ లెన్స్తో కూడా. సో ఓవరాల్గా వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అయితే కొంచెం ఇంప్రూవ్డ్ కనిపిస్తుంది. సో ఇవి వచ్చాక అందుకే ఇవైతే వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీడియో అండ్ ఆడియో శాంపిల్ చూద్దాము. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది నేను yongnuo 50mm ప్రైమ్ లెన్స్తో తీస్తున్నాను. మీరు వీడియో క్వాలిటీని చెక్ చేయవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా బ్లర్ అయిందో కూడా చూడొచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే చక్కగా బ్లర్ అయింది, అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అందుకే నేనైతే ఈ ప్రైమ్ లెన్స్ని ప్రిఫర్ చేశాను. సో అన్బాక్సింగ్స్ అండ్ ఇంకా మనం కెమెరా ముందు వచ్చినప్పుడు కూడా చాలా యూస్ అయితే అవుతుంది ఈ ప్రైమ్ లెన్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇనే ఆడియో కూడా నేనైతే బ్లూ ఎట్టి మైక్రోఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను. మీరు ఆడియో క్వాలిటీని కూడా చెక్ చేయొచ్చు. సో మనకు ప్రొఫెషనల్ క్వాలిటీ అయితే వస్తుంది దీంతో ఆడియో. సో నేను ఇప్పటివరకు అన్బాక్సింగ్ కూడా చాలా వీడియోస్కి అయితే దీంతోనే రికార్డ్ చేశాను. సో దీంట్లో ఒకటే మైనస్ పాయింట్, సో మనం ఆడియోని సపరేట్గా రికార్డ్ చేసి వీడియోకి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ వీడియోతో పాటు మనం అయితే రికార్డ్ అయితే చేయలేము. సో ఇది ఒక్కటి చూసుకోవాలి. సో ఓవరాల్గా వీడియో అండ్ ఆడియో క్వాలిటీ శాంపుల్స్ అయితే ఇవి. సో ఫ్రెండ్స్, చూసారు కదా బ్లూ ఎట్టి యొక్క ఆడియో క్వాలిటీ శాంపుల్ అండ్ yongnuo 50mm ప్రైమ్ లెన్స్ యొక్క వీడియో శాంపుల్. సో ఎలా ఉన్నాయో చెప్పండి కింద కమెంట్స్లో, ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి.
సో ఫ్రెండ్స్ ఇంతే. సో మన ఛానల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇవైతే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ పీసీ అయితే అప్గ్రేడ్ చేయాలి, కస్టమ్ పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కస్టమ్ పీసీ అన్నా లేకపోతే మ్యాక్బుక్ ప్రో అన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. 1-2 మంత్స్లోనైతే తీసుకుంటాను. చాలా కష్టమవుతుంది ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయడానికి. సో చాలా టైం తీసుకుంటుంది, 1.5 అవర్ అయితే పడుతుంది వీడియోస్ రెండర్ అవ్వడానికి. సో మనకు మంచి పీసీ అన్న మంచి మ్యాక్బుక్ ప్రో ఉంటే హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్లో అయిపోతుంది. చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పీసీ అన్న మ్యాక్బుక్ ప్రో అన్న నేనైతే తీసుకోవాలనుకుంటున్నాను. సో మీరేం సజెస్ట్ చేస్తారు కింద కామెంట్స్లో చెప్పండి. మ్యాక్బుక్ ప్రో తీసుకోవాలా లేకపోతే కస్టమ్ పీసీ బిల్డ్ చేయాలా చెప్పండి. సో ఓవరాల్గా అయితే ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో స్టార్టింగ్ నుండి కూడా నేనైతే డబ్బులు ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు. కెమెరా, మైక్ సెటప్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూనే వచ్చాను. సో మైక్ అండ్ దీనివల్లనైతే మనకు కొంచెం ఆడియో అండ్ వీడియో అయితే ఇంప్రూవ్ అయింది. సో నెక్స్ట్ ఎడిటింగ్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సో డెఫినెట్గా మీ సపోర్ట్ ఇలానే ఉంటే డెఫినెట్గా వీడియో ఎడిటింగ్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇలానే సపోర్ట్ చేస్తుండండి. డెఫినెట్గా నెక్స్ట్ మనము పీసీ అయితే అప్గ్రేడ్ చేద్దాము. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ఇప్పటివరకు. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.